మఖా నక్షత్రం. వరుస సంఖ్య 10. అధిపతి కేతువు. రాశి సింహరాశి. రాశ్యాధిపతి రవి. రాశిలో మఖా నక్షత్ర స్థితి 120 డిగ్రీల నుంచి 133 డిగ్రీల 20 నిమిషాలు. వర్ణం శూద్ర. వశ్యం చతుష్పద. యోని ఎలుక. గణం రాక్షస. నాడి అంత్య. వేధ రేవతి. తత్వం జలతత్వం. గుణం తమోగుణం. పురుషార్థం చతుర్విధ పురుషార్థాల్లోని అర్థం. రంగు గోధుమ. చూపు క్రింద చూపు. స్వభావం ఉగ్రస్వభావం. గతి అపసవ్యగతి. స్థితి సృష్టి స్థితిలయాల్లో సృష్టి. చర్య చురుకు. నాడి కఫనాడి. స్వరం ఈ. దిక్కు పశ్చిమం. లక్షణం జల లక్షణం. మఖా నక్షత్ర విశేషాలు. ఆకాశంలోని సింహరాశిలో చెప్పబడిన ప్రధానమైన నక్షత్రాలు మఖా నక్షత్రానికి గుర్తించడం జరిగింది. దీనికే రెగ్యులస్ అని పాశ్చాత్య దేశాల్లోనూ, అజ్జబ అని అరబిక్లోనూ, సింగ్ అని చైనీయులు పిలుస్తారు. ఆకాశంలో స్పష్టంగా కనిపించే రాసుల్లో సింహరాశి ఒకటి. మొదటి తరగతి నక్షత్రాలుగా గుర్తించబడిన నక్షత్రాల్లో చిన్నదిగా చెప్పబడిన మఖా నక్షత్ర ప్రకాశత్వం 1.35. ఈ నక్షత్రం భూమి నుంచి 77.49 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఫిబ్రవరి నెలలో మధ్యాకాశంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో కనిపిస్తుంది. ఇది మన సూర్యుని కంటే 337 రెట్లు పెద్దది అని చెప్పబడింది. మఖా నక్షత్ర ప్రమాణం. స్పష్ట గణితం చేత మఖా నక్షత్రం సమభోగ నక్షత్రంగా చెప్పబడింది. అంటే దీని ప్రమాణం 13 డిగ్రీల 10 నిమిషాల 35 సెకండ్లు. మఖా నక్షత్ర ఆకారం. ఇందులో 5 నక్షత్రాలు పల్లకీ బొంగు చుక్కలా ఉండడంతో మఖాం ఆందోళికా పంచ అని వరరుచి చేత చెప్పబడింది. మఖా నక్షత్రానికి సంబంధించిన సామెతలు. గ్రామీణుల్లో ముఖమానికంత చెట్టయితే కార్తీకానికి కడవంత గుమ్మిడికాయ. మఖపుబ్బలు వరుపైతే మీ అన్నసేద్యం నాసేద్యం మన్నే. మఖలో విత్తనాలు అల్లితే మచ్చలు కనపడతాయి. మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు. మఖలో మానెడు పుబ్బలో పుట్టెడు. మఖాపంచకం సదా వంచకం. మఖపుబ్బలు ఉరుపైతే మహత్తరమైన కాటకం. మఖ ఉరిమితే ముదురు మీద కర్రైన పండును అని ఈ నక్షత్రానికి సంబంధించిన సామెతలు కనిపిస్తున్నాయి. మఖా నక్షత్ర గ్రహము. మఖా నక్షత్రానికి అధిపతి ఛాయాగ్రహంగా చెప్పబడిన కేతు. ఈ నక్షత్రము సింహరాశిలో ఉండడంతో ఈ నక్షత్రానికి రాశ్యాధిపత్యం సూర్యునికి చెప్పబడింది. మఖా నక్షత్ర దేవత. మఖా నక్షత్రానికి అధిదేవత పితృదేవతలు. మఖా నక్షత్రానికి ఋగ్వేదంలో అఘా అనే పేరు ఉంది. పల్లకీ ఆకారంలో 5 చుక్కలు ఇందులో ఉంటాయని చెప్తున్నాం. ఈ సింహరాశిలోని ఆల్ఫా, ఈటా, గామా, జీవ, బీటా, మ్యూ అనే 5 చుక్కలు. మహాకాంతివంతమైన ఆల్ఫా చుక్కయే మఖా నక్షత్రంగా చెప్పబడింది. ఒకప్పుడు దక్షిణాయనం మఖాకార్తితో ప్రారంభం కావడం చేతనేమో మఖకు పితృదేవతలు అధిదేవతలని తైత్రీయ సంహిత చెబుతోంది. వృత్రాసురుని చంపిన ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవడంతో ఇంద్రలోకాధిపత్యం కోల్పోవడం కాదు. వృత్రాసురుని చంపిన ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవడంతో ఇంద్రలోకాధిపత్యం కోల్పోవడంతో నహుషుడు ఇంద్రుడంతటి వాడిని ఎంచి ఇంద్రపతి ఇవ్వగా మిడిసిమిపాటితో ఇంద్రపత్రి అయిన సచీదేవిని తన దగ్గరికి పంపమనగా అతన్ని పదవీభ్రష్టుని చేయడానికి ఉపాయం ఆలోచించి ఆమె సప్తఋషులచే పల్లకీని మోయించుకుని వస్తే అతని కోరిక చెల్లిస్తానని చెప్పింది. సంతోషంతో తన పల్లకీ మోయివని సప్తఋషులను శాసించాడు. వారు తెచ్చిన పల్లకిలో ప్రయాణిస్తూ తొందరగా వెళ్లాలనే ఆతృతతో బోయిలు నత్తల్లా మెల్లగా నడుస్తున్నారేమిటి, సర్ప సర్ప వేగంగా పొండి అంటూ కోపంతో వారిని తన్నగా వారు కోపించి సర్పోభవ పెద్ద సర్పమువై పడి ఉండు అని చేపించారు. అప్పటినుంచి నహుషుడు కొండ చిలువ అయి పాకుతున్నాడు. సప్తఋషులదే పట్టించుకుని వచ్చిన పల్లకియే 5 చుక్కల మఖా నక్షత్రం అవుతుంది. సప్తఋషుల్లో మొదటి 2 చుక్కలు పల్లకీ బొంగు ఆకారంలో గల మఖా నక్షత్రంలో
ఉదయిస్తాయి. మఖా నక్షత్రానికి గల పేర్లు: మఖ, పిత, పైత్ర, మేఖల, పితృభం, ఆదిజ, ఆదిప్రభవ, జనక, పితర, మఖ, కావ్యభుక్ అని చెప్పబడ్డాయి. ఈ నక్షత్రానికి వేదాలలో మఖా నక్షత్ర జనన విశేషాలు. మఖా నక్షత్రంలోని పాద నామాధ్యక్షరాలు: 1వ పాదం మా, 2వ పాదం మీ, 3వ పాదం ము, 4వ పాదం మే. మఖలో పుట్టిన వారికి దోషాలు: మఖా నక్షత్రము శాంతి నక్షత్రంగా చెప్పబడింది. 1వ పాదంలో పుడితే శిశుగండము, 2వ పాదం శుభము, 3వ పాదం శుభము, 4వ పాదం శుభం. బాలారిష్టాలు: మఖా నక్షత్రం బాలారిష్ట నక్షత్రం కాదు, శాంతులు. మఖా నక్షత్రం గండాంత నక్షత్రంగా పరిగణించబడంతో అందున మొదటి పాదానికి ఈ దోషం ఎక్కువైనా 1-3 పాదాల వారు శాంతులు చేసుకోవలసి ఉంటుంది. మఖా నక్షత్రం వారి జీవిత ఫలితాలు: ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలనుకోవడమే కాకుండా ఉన్నత లక్ష్యాలని ఏర్పరచుకుంటారు. అనుభవంలో కూడా ఈ నక్షత్రం వారు ఉన్నతమైన స్థానాలకు చేరుకున్నారు. ఈ నక్షత్రానికి గుర్తు పల్లకి. పల్లకి అనేది రాజగౌరవం పొందిన వారికి, ప్రభువులకు మాత్రమే సాధ్యమయ్యే వాహన సౌఖ్యం. అందుచేత ఈ నక్షత్రంలో పుట్టిన వారు మిగిలిన వారికి లేని ప్రత్యేకతలు తమకు ఉన్నాయని భావిస్తారు. ఇదే భావనతో అహంకారాన్ని ప్రదర్శిస్తారు. తమకు ఏ నిబంధనలు వర్తించవని, తాము అందరికీ అతీతులమనే భావన, విచ్చలవిడితనం వీరిలో కనిపిస్తుంది. ఈ నక్షత్రానికి కేతువు అధిపతి. కేతువుకి తలలేని మొండెం, పూర్వజన్మ వాసనలు, పాపపుణ్యాలను వెంట తెచ్చేది తోక కావడం చేత ఈ నక్షత్రం వారు ఆలోచించి పథకం ప్రకారం వర్తించరు. ఎప్పుడు ఏది అనిపిస్తే అదే చేస్తారు. మంచి ముందు చూపు వీరికి ప్రధానమైన బలంగా చెప్పవచ్చు. వీరిలోని మరొక ముఖ్య కోణం ప్రాధాన్యత. మఖా నక్షత్రం వారు ప్రాధాన్యత లభించకపోతే సహించరు. అధికారం చిక్కినప్పుడు దానిని దుర్వినియోగం చేయకుండా సమర్థవంతంగా ఉపయోగిస్తారు. అధికార దాహం ఎక్కువ అనే నిందని మోయవలసి ఉంటుంది. మఖా నక్షత్రం వారు అయితే ఈ ఒడ్డు లేక ఆ ఒడ్డు అన్నట్టు ప్రవర్తిస్తారు. ఇదే స్నేహంలో కూడా వర్తిస్తుంది. పెట్టుకుంటే నెత్తిని పెట్టుకోవడం, లేదా అసలు అంటి ముట్టనట్టు ప్రవర్తించడం. సరైన వారు దొరికితే సదా అంటి పెట్టుకుని తిరుగుతారు. ఏమాత్రం పేచీ వచ్చినా ఎడాపెడా చెడామడా రుచురుచు చేసుకుంటారని చెప్పవచ్చును. శాస్త్ర నిర్వచనం అనుసరించి మఖా నక్షత్ర జాతకులు కఠినులు, పితృభక్తి గలవారు, చెడ్డ పనులు చేయువారు, తీవ్ర స్వభావం కలవారు, మంచి విద్యావంతులు, పుణ్యాత్ములు, బుద్ధిమంతులు, శత్రుఘాతకులు అవుతారు అని చెప్పబడింది. స్త్రీల ఫలితాలు: పైన తెలియజేసిన ఫలితాలన్నీ వీరికి అన్వయిస్తాయి. మఖా నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఆకర్షణీయమైన రూపము, పెద్ద కళ్ళు, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. విద్య చక్కగా వస్తుంది. ఉద్యోగమైన లేదా గృహ నిర్వహణైన సమర్థవంతంగా నిర్వహిస్తారు. కోపం ఉన్నా అది సాధారణంగా అదుపులోనే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి పట్టలేని కోపంతో వ్యవహరిస్తారు. ధార్మిక చింతన ఉంటుంది. మనస్సులో విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణాలు: మొదటి పాదం. ఈ పాదానికి అధిపతి కుజుడు. దీనికి సేనాంశ అనే పేరు ఉంది. ఇందు జన్మించిన వారు పెద్ద పెద్ద వారితో స్నేహములు చేసేవారై ఉంటారు. ఉన్నతమైన లక్షణాలు, అనర్గళంగా ప్రసంగించే నేర్పు ఉంటుంది. రెండవ పాదం. ఈ పాదానికి అధిపతి శుక్రుడు. దీనికి భుక్తాంశ అనే పేరు ఉంది. త్యాగగుణము, ఏకాంతమంటే ఇష్టము, సౌందర్యము, వినయాధిక్యత, లలిత కళలలో ఇష్టత కలిగి మంచి సంపాదన, భోగములు అనుభవించేవారై ఉంటారు. మూడవ పాదం. ఈ పాదానికి అధిపతి బుధుడు. దీనికి విచక్షణాంశ అనే పేరు ఉంది. సర్వకార్య నిపుణత్వము, దూరదృష్టి కలిగి ఉన్నను కొందరికి వైవాహిక జీవితం ఆనందాన్ని కలిగించదు. వివాహేతర సంబంధాలు దీనికి కారణమని చెప్పవచ్చు. నాలుగవ పాదం. ఈ పాదానికి అధిపతి చంద్రుడు. దీనికి అంత్యాంశ అనే పేరు చెప్పబడింది. ఈ పాదంలో పుట్టిన వారికి మంచి ఆలోచన శక్తి, అస్థిర బుద్ధి, కుత్సిత కార్యాచరణము, రోగములు, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మంచి మంచి అవకాశాలని జార విడుచుకునేవారై ఉంటారు. విద్య. మఖా నక్షత్రానికి అధినాయక గ్రహము కేతువు. రాజనీతి శాస్త్రము, సివిల్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీస్ సంబంధించిన విద్యల్లో రాణింపుతో పాటు జ్ఞాన సంబంధమైన తత్వము, తర్కము, వేదాంతము, మత సంబంధమైన విద్యల్లో నేర్పు కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు. వీరికి
అధికారంతో కూడినవి, స్వేచ్ఛగా చేసుకునే వృత్తులు మరియు స్వతంత్ర వృత్తులు ఎక్కువగా రాణిస్తాయి. అగ్ని సంబంధమైన వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు రాణిస్తాయి. రాజకీయ నాయకులుగా, లాయర్లుగా, పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులుగా, సంగీతవేత్తలుగా, పురాతత్వ నిపుణులుగా, చరిత్రకారులుగా స్వయం కృషితో పైకి వచ్చేవారే ఉంటారు. ఆరోగ్యం. శ్రీ మహావిష్ణువు దేహాంగాల్లో మఖానక్షత్రం ఆయనకి పెదవులైతే కాలపురుషాంగాల్లో ముక్కు అవుతుందని చెప్పబడింది. మఖానక్షత్రంలో పుట్టిన వారికి గుండెదడ, గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు, గాల్ బ్లాడర్లో రాళ్లు, జల సంబంధమైన రోగాలు, అల్సర్లు, చర్మ రోగాలు, నోటిపూతలు, మధుమేహము వంటివి ఏర్పడే అవకాశం ఉంది. నివాసం. ఈ నక్షత్రం ప్రత్యేకంగా పట్టణ స్థానాల్లో బలం కలిగి ఉండడంతో నగర పట్టణ ప్రాంతాల్లో ప్రముఖ సంస్థలు లేదా వ్యాపార కూడళ్లకి దగ్గరలో ఉండడానికి ఇష్టపడతారు. ప్రేమ, వివాహం. మఖానక్షత్రం వారు తమకు కలిగిన ఆకర్షణను, మోహాన్ని, ఆవేశాన్ని అసలు దాచుకోలేరు. మొదటి పరిచయంలోనే సెక్స్ వరకు చకచకా చొరవ తీసుకోవాలని ఆశిస్తారు. అయితే ఎంత చురుగ్గా ఉన్నా ఏదో రూపంలో ఎదురు దెబ్బలు, వెన్నుపోట్లు, సవాళ్లు ఎదురైనా వీరి నైజాన్ని పరిశీలిస్తే ఈ నక్షత్ర జంతు సంకేతమైన మగ ఎలుక. అందువలన వీరు లేత వయసు నుంచే సెక్స్ అనుభవాలకు అరులు చాచే అవకాశం ఉండడంతో అందుకు తగిన అవకాశాలు కూడా ఏర్పడటం గమనించవలసిన విషయం. కోరుకున్న వారు వెంటబడి ఏదో విధంగా లోబర్చుకోవాలని చూస్తారు. తరచుగా ఎక్కువ సమయం ఈ రకమైన సుఖాలను కోరుకుంటారు. వారు సుఖపెడతారు. వీరికి ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ పట్టించుకోరు కూడా. ఇక వైవాహిక జీవితాల విషయంకి వస్తే దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నుంచి చిక్కు ప్రశ్నలు ఎదురవుతాయి. శారీరక సంబంధంతో పాటు దానిని మించిన ఆత్మీయ బంధాన్ని కోరుకుంటారు. ఈ కోరికతోనే ఆత్మీయతను వెతుక్కుంటూ ఎప్పటికప్పుడు కొత్త వారితో వ్యవహారాలు పెంచుకుంటారు. ఈ లక్షణమే వీరిని ఎవరూ నమ్మలేని స్థితికి దారితీస్తుంది. వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం. ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంత ప్రాధాన్యత వహించవు. మఖానక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలన్నీ మఖానక్షత్రం అమ్మాయికి నప్పవు. అలాగే మఖానక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలని మఖానక్షత్రం అబ్బాయికి నప్పవు. ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది స్క్రీన్ మీద పరిశీలించవచ్చు. ప్రధానంగా కలవని నక్షత్రాలు పరిశీలిస్తే మఖానక్షత్రం అబ్బాయికి రోహిణి, పునర్వసు, ఆశ్లేష, హస్త, స్వాతి, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఉత్తరాభద్ర, రేవతి ఈ నక్షత్రాల గల అమ్మాయిలతో సఖ్యత ఉండని కారణంగా ఈ నక్షత్రాల వారితో కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. మఖానక్షత్రం అమ్మాయికి సరిపోని వర నక్షత్రాలు రోహిణి, పునర్వసు, ఆశ్లేష, స్వాతి, విశాఖ, ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రంలో వారితో కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహం కుదుర్చుకోవచ్చును. మఖానక్షత్రం వారికి సంబంధించిన ఉపయుక్త విశేషాలు. యోగకాలం. మఖానక్షత్రంలో పుట్టిన వారికి కేతు మహాదశ ప్రారంభ దశ అవుతుంది. మొదటి పాదంలో జన్మించిన వారికి సుమారు 6 సంవత్సరాల కేతు మహాదశాశేషం ఉంటే, రెండవ పాదంలో పుట్టిన వారికి 4.5 సంవత్సరాలు, మూడవ పాదంలో పుట్టిన వారికి సుమారు 3 సంవత్సరాలు, నాలుగవ పాదంలో పుట్టిన వారికి 1.5 సంవత్సరం కేతు మహాదశాశేషం ఉంటుంది. ఆ తరువాత శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, రవిదశ 6 సంవత్సరాలు, చంద్రుడు 10, కుజుడు 7, రాహు 18, గురుడు 16 సంవత్సరాలు వరుసగా దశలుగా వస్తాయి. జాతచక్రం అనుసరించి ఆయుర్దాయం నిర్ణయించి దానికి అనుగుణంగా దశలను ఫలితాలని తెలియజేయవలసి ఉంటుంది. ఈ దశల్లో శుక్ర, రవి, చంద్ర, కుజ, గురు దశలు యోగిస్తే కేతుల రాహు మహాదశలు వారున్న స్థానం నుంచి లేదా వారితో కలిసి ఉన్న గ్రహాలు చూసే గ్రహముల ఆధారంగా ఫలితాలు ఏర్పడతాయి. ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు. లగ్నాదిగా ఆయా గ్రహములున్న స్థానములు, వారితో కలిసిన గ్రహములు, చూసే గ్రహములు, ఇతర యోగముల ఆధారముగా ఫలితాలని నిర్ణయించవలసి ఉంటుంది. వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అందున ప్రత్యేకంగా శని, గురు, రాహు వంటి మందగ్రహం స్థితిని పరిగణలో తీసుకుని విచారణ చేయవలసి ఉంటుంది. మఖానక్షత్రం వారికి యోగకాలం 21, 26, 31, 33, 38, 43, 50,
54, 62, 68 సంవత్సరాలు వీరికి యోగవంతమైన కాలం, మంచి రోజు. మిగిలిన నక్షత్రములతో అనుకూలత. సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజమే కదా. ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించడం, జీవితంలోని ముఖ్య ఘట్టాలైన వివాహము, గృహ నిర్మాణము, గృహ ప్రవేశము, మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడము, అదేవిధంగా కుటుంబంలోని ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజులన్నీ నైపుణ్యం గల సిద్ధాంతులచే ముహూర్తంగా పెట్టించుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది అనే విషయం తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికల్లో ఆనాటి తిదివారాలు బాగుంటే ఈ క్రింది పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా ఆ కార్యక్రమం ప్రారంభించుకోవచ్చు. మంచి తిథులు: తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి. వారములు: ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు. ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలో సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతారకు సంబంధించిన నక్షత్రాలు మంచివి. అదేవిధంగా 2వ వరుసలోని ఉత్తరాషాఢ, 3వ వరుసలోని మృగశిర, 3 వరుసల్లోని నైధన తారలైన విశాఖ, పూర్వభద్ర, పునర్వసు నక్షత్రాలను విడిచి మిగిలిన నక్షత్రాలని ఉపయోగించుకోవచ్చు. కొన్ని విషయాల్లో జన్మతార, అనుజన్మతార, త్రిజన్మతార అంటే మఖ, మూల, అశ్విని నక్షత్రాలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో సరిపోని నక్షత్రాల్లో కార్యక్రమాలు చేయవలసి వస్తే జన్మతారకు శాఖము, గుమ్మిడి పండును, విపత్తారకు బెల్లము, త్రిచక్తారకు ఉప్పును దానం చేయాలి. నైధనతారకు సువర్ణం దానం చేసినా శాంతి కలుగుతుందని పెద్దల చేత చెప్పబడింది. మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా మఖా నక్షత్రానికి ఆశ్లేష, పునర్వసుల వారు పిల్లులుగా అననుకూలం. పూర్వ నక్షత్రం వారితో వీరికి చక్కగా సరిపోతుంది. సింహరాశి వారికి మకర రాశి వారితో సరిపోదు. మఖా నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి. అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 5. అదృష్ట వారాలు: ఆది, బుధ, గురువారములు. ఆరాధించవలసిన దేవతలు: పితృదేవతలు, గణపతి, సూర్యుడు. అదృష్ట రత్నం: వైఢూర్యం, రుద్రాక్ష, 9 ముఖముల రుద్రాక్ష. ఈ నక్షత్రానికి సంబంధించిన వృక్షం రావి. ఈ నక్షత్రానికి సంబంధించిన పక్షి నీటి కాకి. వీటిని గౌరవించడం వల్ల వీరు అదృష్టం పొందే అవకాశం ఉంటుంది. మఖా నక్షత్రానికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు: చేయదగిన పనులు. ముహూర్త శాస్త్రం అనుసరించి తర్పణ శ్రాద్ధాది కర్మలు, పితృకర్మలు, జూదారంభం, సర్వమంత్ర ప్రయోగము, కర్ణవేధ, కన్యాదానము, వివాహము, కూపారంభము, సమావర్తనము, నాట్యము, సంగీత అభ్యాసమునకు, వ్యాపారము, వాపి కూపాది కార్యారంభాలకి ఈ నక్షత్రం మంచిది. యాత్రా ప్రయాణాలకు మాత్రము ఈ నక్షత్రం అంత సానుకూలం కాదు. మఖా నక్షత్ర కారకత్వాలు: బృహస్సంహితను అనుసరించి ఈ నక్షత్రం ధనవంతులు, ధాన్యము, ధాన్యపు కొట్టులు, పర్వారోహకులు, పెద్దలు మరియు పితృదేవతలపై భక్తి కలగవారు, వర్తకులు, నాయకులు, మాంసభక్షకులు మరియు స్త్రీ ద్వేషులకి ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది. మఖా నక్షత్రంలోని విషభాగాలు: ప్రతి నక్షత్రంలో కొన్ని భాగాలు కొన్ని నక్షత్రములకి విషభాగాలుగా పరిగణించబడతాయి. మఖా నక్షత్రంలో గురువు 8వ డిగ్రీ మీద, బుధుడు 8వ డిగ్రీ మీద, గురుడు 6వ డిగ్రీ మీద, శుక్రుడు 12వ డిగ్రీ మీద ఉన్నప్పుడు అవి విషభాగాలుగా చెప్పబడ్డాయి. జాతకంలో పై గ్రహములు ఇదే స్థితిలో ఉన్నప్పుడు అపమృత్యు దోషాలు ఏర్పడతాయి. ఇలా ఉంటే సరియైన నివారణ చేపట్టడం లేదా తగు జాగ్రత్తగా ఉండడం అవసరం. అయితే ఈ గ్రహములపై కుజుడు లేదా గురుని బలమైన దృష్టి ఏర్పడినప్పుడు ఈ యోగం భంగం అవుతుందని చెప్పబడింది. ముహూర్తంలో పై గ్రహములు ఆయా స్థానంలో ఉండడం అంత మంచిది కాదు. ఈ నక్షత్రంలో మరణించిన ఎటువంటి దోషము లేదని ముహూర్త శాస్త్రంలో చెప్పబడింది. మఖా నక్షత్రం సంబంధించిన ప్రముఖ వ్యక్తులు: మఖా నక్షత్రంలో పుట్టినవారు పరమహంస యోగానంద, మహర్షి మహేష్ యోగి, జూలియా రాబర్ట్స్, మార్గరెట్ థాచర్, డాలీ పోర్టన్, థెరిసా మే, కాదర్ ఖాన్, పోప్ పియోస్ 10, బకించంద్ర చటర్జీ, విన్స్టన్ చర్చిల్, సర్వేపల్లి రాధాకృష్ణ, రామ్ మనోహర్ లోహియా, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ వంటి వారు జన్మించారు. మఖా నక్షత్రం లగ్నంగా జన్మించిన వారు. వీరి లక్షణాలు:
దైవం, పితృదేవతలన్న భక్తి, సంపదలు, అనేక మంది పరివారము, కీర్తి, గౌరవము, స్త్రీలసే ఆకర్షించబడము, కొంతమందిపై తీవ్రమైన వ్యతిరేక భావము కలిగి ఉంటారు. ఇటువంటి వారు ఎల్టన్ జాన్, వూడీ ఎలెన్, ఓజే సింప్సన్, ఎలెన్ లియో వంటి. ఇది మఖా నక్షత్ర ఫలితాలు. ఈ మఖా నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాలకు సంబంధించిన పూర్తి ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు నాచే రాయబడిన 45 రోజుల్లో నక్షత్ర ఫలితాలు తెలుసుకొనండి అనే గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని విశేషాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రంథం మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి వద్ద లభిస్తుంది. ఇంటర్నెట్లో www.దేవుళ్ళు.com అనే ఇంటర్నెట్ సైట్ ద్వారా ఈ పుస్తకాన్ని ఆన్లైన్లో తెప్పించుకోవచ్చును. నమస్కారం.